నహూము గ్రంథము 2వ అధ్యాయంకు వచ్చాము. ఇది మెసేజ్ నంబర్ 6. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే, ఈ గ్రంథం అంతా గూడా వచనం తర్వాత వచనము చెప్తూ వస్తున్నాము. కాబట్టి ముందు చెప్పినటువంటి 5 మెసేజెస్ మీరు వింటే గనక, నహూము గ్రంథం మొత్తము, నహూము గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా వాక్ మొత్తము మీకు అర్థమవుతుంది. నహూము గ్రంథం మనము ఎందుకు చదువుతున్నామంటే, ఇది దేవుని వాక్యము. దేవుని నోట నుండి వచ్చినటువంటి దేవుని వాక్కు. తన భక్తుడైన మరి ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా దేవుడు భూమి మీద రాజ్యాలకు ఏం చేయబోతున్నాడో చెప్పినటువంటి గొప్ప ప్రవచనం ఇది. రాజ్యాలలో కూడా మొట్టమొదటి సామ్రాజ్యము అయినటువంటి అస్సిరియా సామ్రాజ్యము, అష్షూరు అంటాము. అస్సిరియా సామ్రాజ్యం గురించి ప్రవచించబడినటువంటి ప్రవచనము. ఈ ప్రవచనము నహూము చెప్తూ ఉండగా, అస్సిరియా సామ్రాజ్యము వరల్డ్ పవర్, మొట్టమొదటి సామ్రాజ్యము. అలాంటి సామ్రాజ్యము అంతకు ముందు భూమి చూడలేదు. ఫస్ట్ ఎంపైర్. అంత పవర్ఫుల్ సామ్రాజ్యము భూమిని పరిపాలన చేస్తూ ఉంది. మిడిల్ ఈస్ట్ దాదాపు చాలా వరకు, టర్కీ వరకు, తర్వాత అలాగే ఆఫ్రికాలో ఈజిప్ట్ కూడా మొత్తము అసిరియా సామ్రాజ్యం కిందే ఉంది. ఈ మాటలు మనము చూస్తున్నటువంటి 2వ అధ్యాయము, నేను చెప్పబోతున్నటువంటి మాటలు మీరు నహూము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు నహూము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ సామ్రాజ్యం చాలా శక్తిగల సామ్రాజ్యము. ఇశ్రాయేలీయులను మొత్తము చెదరగొట్టేశారు ఆల్రెడీ. ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలీయులను ఒక చెట్టుని పెకలించినట్టుగా పెకలించి భూమి యొక్క నలుదిక్కులకు విసిరేసినటువంటి సామ్రాజ్యం ఇది. అంతేకాదు యూదాన్ని కూడా బానిసలుగా చేసుకొని, యూదా నుంచి మరి బంగారము, వెండి ట్యాక్స్ రూపంలో హెవీ ట్యాక్సేషన్ చేసి మరి వాళ్ళను కూడా కంట్రోల్ చేయటం కాకుండా కిందకు వెళ్ళిపోయి సౌత్కి వెళ్ళిపోయి ఐగుప్తును కూడా కంట్రోల్లో తీసుకున్నటువంటి సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యానికి దేవుడు ఏం చేస్తానన్నాడు అనేటువంటిది మొదటి అధ్యాయం అంతా మనం చూసాము. దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది. మొదటి అధ్యాయంలో అసిరియా సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేస్తాను అని చెప్పాడు. నిజానికి ఒక మంచి మాట ఉంది. అదేంటంటే, నీకు సమాధి సిద్ధం చేశాను, నిన్ను తీసేస్తాను, నిన్ను పూడ్చేస్తాను అని చెప్పి దేవుడు మొదటి అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో మనము ఈరోజు వినబోతున్నటువంటి మెసేజ్ ఏంటంటే, ఎలా ఈ సామ్రాజ్యాన్ని దేవుడు తీసేయబోతున్నాడో, నిర్మూలన చేయబోతున్నాడో మనము 2వ అధ్యాయంలో వినబోతా ఉన్నాము. 3వ అధ్యాయంలో ఎందుకు నినెవేని, లేకపోతే ఎందుకు అస్సిరియా సామ్రాజ్యాన్ని దేవుడు నిర్మూలన చేశాడో 3వ అధ్యాయంలో మనం చూస్తాము. సో మొదటి అధ్యాయంలో నేను నిర్మూలన చేస్తాను అని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఎలా చేస్తాడో చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో ఎందుకు చేస్తున్నాడో కూడా చెప్పబోతున్నాడు. అది 2వ అధ్యాయం యొక్క ఫోకస్. ఎలా చేయబోతున్నాడు. నిజానికి ఈ అధ్యాయం అంతా చదువుతుంటే మనకి ఎలా ఉంటుందంటే, డైరెక్ట్గా వెళ్ళి నినివే పట్టణం గోడ దగ్గర నుంచొని ఏం జరుగుతుందో మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది. నిజానికి మనల్ని నహూము ఏం చేస్తాడంటే, పట్టుకొని ఎత్తుకొని తీసుకొని ఎక్కడికి వెళ్తాడంటే నినివే పట్టణం దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఒక చోట నుంచోబెట్టి, నువ్వు చూడు ఏం జరుగుతుందో ఈ పట్టణానికి, దేవుడు ఈ పట్టణానికి ఏం చేస్తున్నాడో చూడు అని మన కన్నులతో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది వాయిస్ కాదు, ఆడిబుల్ వాయిస్ కాదు. ఇది టెక్స్ట్. అంటే రాశాడు ఆయన. రాస్తూ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, రాస్తూ ఉన్నాడు, వచనాలు రాస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మనమంట మన కన్నుల ద్వారా వెళ్ళి అక్కడ నిలబడి చూడాలని కోరుకుంటున్నాడు. అలా రాస్తున్నాడు. రాయటం అనేటువంటిది 2వ అధ్యాయం. ఏం జరగబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడు అస్సిరియా సామ్రాజ్యాన్ని మీరు రండి, నేను మీకు చూపిస్తాను రండి, దేవుడు ఏం చేస్తాడు అని మనల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టి ఏం జరుగుతుందో ఈ అధ్యాయంలో చూపించబోతున్నాడు. చూడండి, దేవుని సంకల్పానికి ఎదురు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరోధి అవుతాడు. దేవుడి చిత్తాన్ని ఆపాలని కానీ, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా భూమి మీద ఏదైనా చేయాలని కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి దేవుడు విరోధి అవుతాడు.
వారికి విరోధి అవ్వటం మాత్రమే కాదు, వారి యొక్క దుష్టత్వానికి దేవుడు తీర్పు తీరుస్తాడు తప్పకుండా. అది వ్యక్తి అయినా సరే, సామ్రాజ్యమైనా సరే. ఇండివిడ్యువల్ అయినా కూడా, లేకపోతే ఎంటైర్ ఎంపైర్ అయినా కూడా దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. అందరి జీవితాలను గమనిస్తున్నాడు. సామ్రాజ్యాలను గమనిస్తున్నాడు. ఆయన సంకల్పానికి అడ్డొస్తే గనక, ఆయన సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేస్తే గనక, ఆయన దిగి వస్తాడు. ఆయనే దిగి వచ్చి ఆ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి వెళ్తాడు. నిజానికి మొదటి అధ్యాయంలో మనం అదే చూసాం. ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే, నేను వీళ్ళని సమాధి చేసి నేను ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పాడు. ఎలా వీళ్ళని సమాధి చేస్తున్నాడో దేవుడు అసిరియా సామ్రాజ్యాన్ని, అసిరియా సామ్రాజ్యం యొక్క ప్రధాన పట్టణమైనటువంటి క్యాపిటల్ సిటీ నినెవేని ఎలా భూస్థాపితం చేస్తున్నాడో 2వ అధ్యాయంలో మనము చూడబోతా ఉన్నాం. మీ అందరికీ గుర్తుంది కదా, ఈ సామ్రాజ్యము వీళ్ళు చాలా క్రూరులు, భయంకరమైనటువంటి క్రూరులు. వీళ్ళు అనేక మంది ప్రజల మీద పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. బలాత్కారము అంటే వీళ్ళకి పెద్ద విషయమే కాదు. నరహత్య అంటే వీళ్ళకి పెద్ద విషయమే కాదు. తర్వాత వేరే వాళ్ళ జీవితాలను, వేరే వాళ్ళ సంపదను లాక్కెళ్ళిపోవటం అంటే వీళ్ళకి పెద్ద విషయమే కాదు. మరి ఒక పశువు, నిజానికి పశువు అని అనటం కన్నా కూడా ఒక వైల్డ్ బీస్ట్. అండ్ మీరు సింహం అనుకోండి. సింహము ఎలాగైతే మంద మీద పడి ఏ విధమైన జాలి లేకుండా మందలో దొరికిన దాన్ని పట్టుకొని గొంతు కొరికి చంపి దాన్ని ముక్కలు ముక్కలుగా తినేస్తుందో, బ్రతికుండగానే తినేస్తుందో, అది అలాంటి క్రూరమైన దుర్మార్గులు వీళ్ళు. ఎవరు? అసీరియల సామ్రాజ్యము. వీరు క్రూరమైన వాళ్ళు, పాశవికమైనటువంటి వాళ్ళు, అమానుష్యము, దయలేని, జాలి లేని సామ్రాజ్యం ఇది. ఈ సామ్రాజ్యము భూమి మీద ఉన్నటువంటి దేశాలన్నిటినీ బెదిరించింది. అంతేకాదు నరహత్య చేసింది, కొల్ల సొమ్ము లేకపోతే దోపుడు సొమ్ము అనేక మందిని దోచుకున్నారు, మోసం చేశారు, బలాత్కారం చేశారు. అంతేకాదు అబద్ధాలు చెప్పారు, ప్రలోభ పెట్టారు, మరి దేశాలను అమ్మివేశారు, మనుషులను ఒక దేశంలో నుంచి పెరికివేసి అనేక దేశాలకు ఇసిరేశారు. వీళ్ళు ఒక పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఆ పట్టణాన్ని బెదిరించారు. మాట వినకపోతే పట్టణం లోపలికి వెళ్ళి అందరినీ చంపి మనుషులను, శవాలను కుప్పలు కుప్పలుగా వేసి వెళ్ళిపోయేవాళ్ళు. కొన్నిసార్లు తలలను, మొండాలను మనము హెడ్స్ ఉంటాయి కదా, హెడ్స్ అన్నీ చాప్ చేసి గోడలకి ఏలాడదీసేవాళ్ళు. లేకపోతే కొన్నిసార్లు మనుషులను ఆకాశ పక్షులకు, రాబందులకు ఫుడ్గా వేయటం కోసం, మనుషులను బెదిరించడం కోసం మరి పోల్స్ పెట్టి ఆ పోల్స్ మీద మనుషులను చంపేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు దుర్మార్గులు, భయంకరమైనటువంటి దుర్మార్గులు. ఇలాంటి దుర్మార్గులు నిజానికి మనము మొదటి అధ్యాయం ఆఖరిలో నేను మీకు చూపించాను. ఈ దుర్మార్గము వెనకాల దుష్టుడు ఉన్నాడు అని చూపించాను నేను లాస్ట్ మెసేజ్లో. సేటన్ ఈజ్ బిహైండ్ దిస్. బెలియాల్ అనేటువంటి మాట, వ్యర్థుడు అనే మాట ఉంది కదండి మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో. ఆ వ్యర్థుడు అనే మాట నేను చూపించాను. దాని వెనకాల ఉన్నటువంటి పదము సాతానుని సూచిస్తుంది. సో ఈ దుర్మార్గము వెనకాల, ఈ అట్రాసిటీస్ వెనకాల దుష్టుడు ఉన్నాడు అని నేను చూపించాను. సో వాళ్ళంతటి వాళ్ళు మనుషులు మాత్రమే చేయలేదు. సామ్రాజ్యము, చక్రవర్తులు, రాజులు, సైన్యము చేసిన పనే కాదు. వీళ్ళని ఇలా చేయమని దేవుని అధికారాన్ని, దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాలని దుష్టుడు వీళ్ళ వెనకాల ఉన్నాడు. వీళ్ళ వెనకాలండి వీళ్ళ చేత ఇవన్నీ చేయించాడు. చూడండి ఎంతమంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని దేశాలు, ఎంత రక్తపాతము వీళ్ళ వల్ల కలిగిందో. ఇదంతా ఎందుకు చేశారు అంటే సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, విస్తరించడానికి. అంతేకాదు వేరే వాళ్ళ సంపదని దోచుకోవటానికి. సంపదనంతా మోసుకొని క్యారీ చేసి తీసుకొచ్చి వాళ్ళ ప్రధాన పట్టణమైనటువంటి క్యాపిటల్ సిటీ అయినటువంటి నినివే నిండా కూడా వాళ్ళు అందమైన బిల్డింగ్స్, అందమైన ప్యాలెసెస్, మరి చుట్టూ కాంపౌండ్ వాల్స్, మ్యాసివ్ కాంపౌండ్ వాల్స్, వెరీ లగ్జరియస్ గార్డెన్స్ ఏం కట్టలేదు. అన్నీ విపరీతంగా, అసలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి వెల్త్ అంతా తెచ్చుకొని
ఆ వెల్త్ మీద వీళ్ళు ఆనందంగా గడుపుతా ఉన్నారు. ఇదంతా కూడా దేవుని కన్నుల క్రిందే జరిగింది. దేవుడు చూస్తున్నాడు ఇదంతా కూడా చేయటం. అందులో తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలు ఎలా నాశనం చేశారో, వాళ్ళ పొలాల మీదకి వెళ్ళి, వాళ్ళ ఇళ్ల మీదకెళ్ళి, వాళ్ళను బానిసలుగా చేసి, తాడులతో కట్టి, చైన్స్‌తో కట్టి లాక్కెళ్ళిపోయారు. ఇదంతా దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు వీళ్ళకి తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన బయలుదేరింది ఎక్కడికి బయలుదేరాడంటే డైరెక్ట్‌గా అసీరియా సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేయటానికి దేవుడే వచ్చాడు. రెండో అధ్యాయంలో అది దేవుడు ఎలా చేస్తాడో మనము చూస్తామన్నమాట. ఈ సామ్రాజ్యాన్ని ఎలా మొత్తం భూస్థాపితం చేయబోతున్నాడో రెండో అధ్యాయం అంతా కూడా మనకు వివరిస్తుందని. మీరు గుర్తుంచుకోండి, నహూము ఈ పుస్తకం రాస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఇంకా సామ్రాజ్యం సూపర్ పవరే. అసిరియన్ కింగ్డము, అసిరియన్ ఎంపైర్ చాలా పవర్ఫుల్ ఎంపైర్. నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. నేనైతే ఇలాంటి మాటలు రాయాలన్నా, ప్రకటించాలన్నా భయపడేవాడిని. ఎందుకంటే ఇది తిరిగి తిరిగి అక్కడికెళ్తది ఇది. వాళ్ళ చేతిలో పడిందంటే ఒక ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో మన సామ్రాజ్యం ఇలా నాశనం అయిపోతుందని ప్రవచిస్తున్నాడు అని వాళ్ళు ఈయన్ని బెదిరించడానికి లేకపోతే చంపడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈయనకే ఆప్షన్ లేదు. యెహోవా వాక్కు ప్రకటించాలి అంతే. నేను ప్రకటించను అంటే ఏమి కుదరదనమాట. యెహోవాయే వస్తున్నాడు కాబట్టి ఆయన ప్రకటించాలి. నిజంగా నహూము నమ్మకంగా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జరిగిందిది. రెండో అధ్యాయంలో ఏదైతే రాసాడో అదంతా తర్వాత జరిగింది. నేను ఎప్పుడు రాసాడు, ఎప్పుడు జరిగింది అనేటువంటిది నేను రెండో అధ్యాయంలో నుంచి వెళ్తున్నప్పుడు చెప్తాను. సో, రెండో అధ్యాయము మనం మొత్తం చూడబోతున్నాం. ఈరోజు 13 వచనాలు కూడా చూడబోతున్నాము. ఈ అధ్యాయాన్ని బ్రేక్ చేయటం కుదరట్లేదు. నేను అంటే 13 వచనాలు ఒకేసారి నేను చెప్పగలనా అని ఆలోచించి ఎక్కడన్నా బ్రేక్ ఉందా అని చూశాను గానీ బ్రేక్ అవ్వట్లేదు. మొత్తం థాట్ అంతా ఒకటే ఫ్లో ఉందనమాట. దాన్ని బ్రేక్ చేయలేకపోయాను. సో, మొత్తము 13 వచనాలను కూడా చూస్తాము. మరలా నేను లాస్ట్ టైమ్ చెప్పాను. రెండో అధ్యాయము మొదటి వచనము, మొదటి అధ్యాయం ఆఖరి వచనం హీబ్రూలో అని చెప్పాను. నిజానికి రెండో అధ్యాయంలో 14 వచనాలున్నాయి. తెలుగులో మాత్రం 13 వచనాలున్నాయి. హీబ్రూ బైబిల్‌లో మాత్రం 14 వచనాలున్నాయి. సో, మొదటి అధ్యాయం 15వ వచనం నిజానికి రెండో అధ్యాయం మొదటి వచనం హీబ్రూ బైబిల్‌లో. సో, నేనది చెప్పాను. సో, అంటే రెండో అధ్యాయం నిజానికి ఏ వచనంతో మొదలవ్వాలి? మొదటి అధ్యాయం ఆఖరి వచనంతో మొదలవ్వాలి. కానీ మొదటి అధ్యాయంలోనే ఉంచేశారు. చాలా అనువాదాలు అలానే ఉంచేసినాయి. తెలుగు అనువాదం కూడా అలానే ఉంచేసింది. సో, ఎందుకు ఉంచేసిందో నేను చెప్పాను. లాస్ట్ మెసేజ్‌లో నేను చెప్పాను. అక్కడ ఉండటమే మంచిది. నేను దాన్ని అక్కడ విడిచిపెడుతున్నానని కూడా చెప్పాను. సో, అది లాస్ట్ మెసేజ్ సమ్మరీ. నేను మళ్ళీ అక్కడ తిరిగి వస్తాను. 15వ వచనానికి తిరిగి వస్తాను. మొదటి అధ్యాయం 15వ వచనానికి లాస్ట్‌లో వద్దాము. రెండో అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత తిరిగొచ్చి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టైటిల్ ఏంటి? ఒకవేళ రెండో అధ్యాయానికి టైటిల్ పెట్టాలనుకోండి. ఆ టైటిల్ ఏంటి? ఏమని టైటిల్ పెట్టొచ్చంటే నినెవె యొక్క పతనం. నినెవె యొక్క నాశనం లేకపోతే నినెవె యొక్క పతనం. నినెవెని నిర్మూలన చేయటం, లేకపోతే నినెవెని సమాధి చేయటం. మీరు ఏ విధమైనటువంటి పర్యాయ పదాలైనా మీరు వాడండి. బేసికల్‌గా రెండో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే నినెవె యొక్క పతనము, ఈ సామ్రాజ్యం యొక్క పతనము ఎలా జరగబోతుందో నహూము దేవుని మాటను వర్ణించాడు. ఎవరు ఈ పతనానికి కారణం అనేటువంటిది ముందే చెప్పడు. జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టాడు లాస్ట్ వరకు. లాస్ట్‌లో చూద్దాం ఎవరు ఈ నినెవె మొత్తం నాశనం చేసి, నినెవె మొత్తాన్ని సమాధి చేసింది ఎవరు అనేటువంటిది రెండో అధ్యాయం లాస్ట్‌లో మనం చూస్తాము. అప్పటి వరకు చెప్పకుండానే మనల్ని జాగ్రత్తగా తీసుకువెళ్తాడు. సో, ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. నేను ఈ అధ్యాయం మొత్తం 7 పాయింట్స్‌లో చెప్తాను. జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఆ వచనాలు వివరణ చేస్తాను. నెక్స్ట్ పాయింట్‌కి వెళ్తాను. 7 పాయింట్లు అయిపోయేటప్పటికే మీకు చాప్టర్ అంతా కూడా అర్థమవుతుంది. మొట్టమొదటిది ఒక హెచ్చరికతో మొదలవుతుంది సెకండ్ చాప్టర్. ఒక వార్నింగ్ అంటాం కదా! వార్నింగ్ మొదటి వచనంలో ఉంది. రెండో అధ్యాయం మొదటి వచనంలో ఒక హెచ్చరికను చూస్తున్నాము. ఏమని హెచ్చరిక ఉందో చూడండి. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. నీ మీదకొచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. చూడండి, ఇప్పుడు
ఏ నినెవే అయితే, ఏ సామ్రాజ్యం అయితే వేరే వాళ్ళ మీదకి వెళ్ళి వేరే వాళ్ళని బెదిరించారో, వాళ్ళ జీవితాలను నాశనం చేశారో, ఇప్పుడు అదే వార్నింగ్, అదే హెచ్చరిక ఎవరికిస్తున్నాడు? వాళ్ళకే ఇస్తున్నాడు. మీకు గుర్తుంది కదా! ఏమి విత్తుతావో నువ్వు అదే కోస్తావు. నువ్వు వేరే ప్రజలను, వేరే వాళ్ళ జీవితాలను నువ్వు ఏదైతే చేసావో నీకదే జరుగుతది. నువ్వు అది విత్తావు కాబట్టి నువ్వు అదే కోస్తావు. నేను సామ్రాజ్యం లెవెల్‌లో విడిచిపెట్టను గానీ, వ్యక్తిగతంగా కూడా అదే జరుగుతదా? మనం జాగ్రత్తగా ఆలోచించండి. అంటే, మనము వేరే వాళ్ళ జీవితాలను పాడు చేసామనుకోండి, వేరే వాళ్ళని మోసం చేసామనుకోండి, దేవుడు చూస్తా ఉండడా? అంటే, నువ్వు విత్తింది కొయ్యవా? నువ్వు చెడు విత్తితే చెడు కోస్తావు. మంచి విత్తితే మంచి కోస్తావు. వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేసి, అంత రక్తపాతం సృష్టించి, మరి వాళ్ళని భయాందోళనకు గురిచేసి, మనుషులను కుప్పలు కుప్పలుగా చంపి పడేసి వచ్చి, సంపదంతా తెచ్చుకొని లగ్జరీగా ఎలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు వీళ్ళు. ఎలా అవుతది? ఎవరు లేరా? ఎవరు గమనించట్లేదా? దేవుడు లేడా? సామ్రాజ్యాలను చూసేవాడు దేవుడు కాదా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన కాదా? సో, ఆయనకు భయపడకుండా నెమ్మళముగా వచ్చి లోపల కూర్చొని, ప్యాలెస్‌ల్లో కూర్చొని, సంతోషంగా, ఆనందంగా తాగుతూ, తింటూ, నమ్మలంగా ఉన్నోళ్ళకి చూడండి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు. ఫస్ట్ వార్నింగు ఎలా వచ్చింది? లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ మీదకి అన్నాడు. అంటే ఇంతకి మనకు ఎవరి మీదకి అనేటువంటిది మనకు చెప్పలేదు కదా! సో, దీనికి మనము 8వ వచనంలోకి ఎళ్తే గాని నినెవే అనే మాట మనకు కనిపిస్తది కదా! 8th వర్స్‌లో మాత్రం మనం నినెవే అని చూస్తాం. నినెవే గురించే మాట్లాడుతున్నాడు. నిజానికి మొదటి అధ్యాయం మొదటి వచనంలో నినెవేను గూర్చిన దేవోక్తి అని అన్నాడు కాబట్టి, నినెవే గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నినెవే అస్సిరియల సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ గురించే మాట్లాడుతున్నాడు. లయకర్త నీ మీదకి వస్తున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. సో, లయకర్త అనేటువంటి మాట, లయము అంటే ఏంటి? నాశనము, పాడు చేయటము. పాడు చేయటము, నాశనం చేయటము. వీళ్ళేం చేశారు? అనేక మంది జీవితాలను, అనేకమైన రాజ్యాలను వీళ్ళేం చేశారు? పాడు చేశారు. లయము చేశారు. సో, ఇప్పుడు లయకర్త మీ మీదకి వస్తున్నాడు. మీరు ఇక్కడ లయకర్త అనేటువంటి మాట వెనకాల నిజానికి స్కాటరర్ అనేటువంటి మాట కూడా అనువాదం చేయొచ్చు. స్కాటరర్ అంటే అర్థం ఏంటంటే, స్కాటరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం విత్తనాలు పొలంలో తీసుకొని ఇలా ఇసిరేస్తుంటాం కదా! ఇలా స్కాటర్ చేస్తుంటాం కదా సీడ్స్‌ని. సో, చల్లటం అంటామా? అది నిజానికి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, చెదరగొట్టటము, చెల్లాచెదురు చేయటము. లయమే యాక్చువల్‌గా నిజంగా చెదరగొట్టినప్పుడు, చెల్లాచెదరు చేసినప్పుడు ఏమవుతది ఆ దేశం మొత్తం? లయమైపోతది. నాశనం అయిపోతది గదా! సో, చెదరగొట్టువాడు నీ మీదకొస్తున్నాడు. లేకపోతే నిన్ను చెల్లాచెదరు చేసేటువంటి వాడు నీ మీదకొస్తున్నాడు. దాని వలన నువ్వు నిర్మూలమైపోతావు. నువ్వు కనపడకుండా పోతావు అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇప్పుడేమంటున్నాడు చూడండి. ఇప్పుడేమంటున్నాడంటే, నీ దుర్గమునకు కావలి కాయము. మీ దుర్గము అనేటువంటి మాట మీకు తెలుసు కదా! ప్రాకారము. దుర్గము అంటే పట్టణానికి చుట్టూ ఉంటది గదండీ! పట్టణం వాల్డ్ సిటీ అంటాం గదా! వాల్డ్ సిటీ అంటే ఏంటి? చుట్టూ మనం ప్రాకారం గల పట్టణం ఉంది గదా! ఏమంటున్నాడంటే, మనం ప్రహరీ అంటాము, లేకపోతే ప్రాకారం. ఇది ఇంటి ప్రహరీ గాదు. పట్టణానికి ప్రహరీ. నినెవె పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ. సో, ఆ ప్రాకారము మీద దాన్ని దుర్గము అంటున్నాడు. దుర్గము అని ఏమంటున్నాడంటే, మీరు త్వరగా పరిగెట్టండి. మిమ్మల్ని పట్టుకొని ఇసిరి భూమి యొక్క నలుదిక్కులకి ఏసేయటానికి, చెల్లాచెదరు చేయటానికి మీ జీవితాలని ఒక వ్యక్తి వస్తున్నాడు. మీ మీదకి వస్తున్నాడు. ఎవరో చెప్పట్లేదు ఇంతవరకు. వస్తున్నాడంట. చూడండి నేను అనుకుంటాను, మనము మాటలతోనే మనుషుల కళ్ళకు చూపించగలం. నిజంగానే చూపిస్తున్నాడు. ఇప్పుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. నినెవె పట్టణం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తే ఏమంటున్నాడంటే, మీరు పరిగెట్టండి, తొందరగా పరిగెట్టండి. నాశనం చేయడానికి వస్తున్నాడు. వస్తున్నాడు కాబట్టి మీరు పరిగెట్టుకుంటూ ఎళ్లి మీ గోడల మీద కావలి కాసుకోండి. మీరు మీరు మీ గోడలు ఎక్కండి అందరూ కలిసి. మీ పట్టణంలో ఉన్నోళ్ళు ఇప్పుడు మీ లగ్జరీ టైం అయిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ టైం అయిపోయింది. మీ టైం అంతా అయిపోయింది. పరిగెట్టండి. గోడల మీదకెళ్ళండి అని చెప్తున్నాడు. అంతే కాదంట, మార్గములలో కావలి ఉండండి అని అంటున్నాడు. అంటే మార్గం అంటే రోడ్డు గదా! సో, ఏ రోడ్లయితే ఆ పట్టణానికి వస్తున్నాయో, ఆ పట్టణం ఇప్పుడు ఇంకా పట్టణం లోపలికి రాలేదు ఎనిమి. అంటే ఎనిమి గాదు. వీళ్ళని నాశనం చేయడానికి వస్తున్నటువంటి వాడు ఇంకా పట్టణానికి అప్రోచ్ అవ్వలేదు. అవ్వకముందు ఏమంటున్నాడు? ఓకే. ఏ మార్గాల ద్వారా అయితే
మీ పట్టణం మీదకి వస్తున్నాడో ఆ మార్గాలకు మీరు వెళ్ళి కావలి ఉండండి. మార్గములో అన్నాడు కదా, మార్గములో అంటే రోడ్స్, ఆల్ రోడ్స్లో మీరు కావలి ఉండండి. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించండి. నడుము బిగించుకోవడం అంటే ఏంటి తెలుసు కదా, బ్యాటిల్కి వెళ్ళేటప్పుడు లూజ్ ప్యాంట్స్ కానీ ఏమి ఉండకూడదు కదా, అంతే. అంటే ఏం చేయాలి, నడుమంతా కూడా టైట్గా పెట్టుకొని, అంటే యు ఆర్ గోయింగ్ టు ఫైట్. సో నడుము బిగించుకొని ఏమన్నాడు తర్వాత, బలముగా ఎదిరించుము అన్నాడు. వీళ్ళు వేరే వాళ్ళ జీవితాల మీద నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు, నిజానికి అంటే ఏ పట్టణం మీదకి వెళ్ళినా ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా పాపం ఆ దేశంలో ఉన్నవాళ్ళు బలహీనులు అనుకోండి, ఇవి ఇలానే పరిగెట్టేవాళ్ళు వాళ్ళు. అరే రే, మన మీదకి సైన్యం వస్తుందంటే మనం ప్రాకారం మీదకి పరిగెట్టాలి, రోడ్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి, గేట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి, మన ప్రజలు లోపల ఉన్నారు అంటే వాళ్ళ లోపల వీళ్ళు ఏం పుట్టించారు, భయాన్ని పుట్టించారు, భయాందోళన పుట్టించారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అదే భయము వాళ్ళకి కలుగు చేయబోతున్నాడు. సో పరిగెట్టండి పరిగెట్టండి, మీరు తొందరగా మీరు మీ పట్టణాన్ని కాపాడుకోండి, వస్తున్నాడు చెల్లాచెదరు చేయటానికి, మీకు మీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి ఒక హెచ్చరికతో స్టార్ట్ చేశాడు. సడన్గా ఈ హెచ్చరిక ఒక వాగ్దానం అయిపోతుంది రెండవ వచనంకి వచ్చేటప్పటికే. మీరు సెకండ్ వచనంలో, దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షావల్లులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. మరి చూడండి, ఇదేంటి అసలు సీరియస్ వార్నింగ్తో స్టార్ట్ అయింది. వార్నింగ్తో స్టార్ట్ అయ్యి మనల్ని జాగ్రత్తగా తీసుకొని నినివే గోడల దగ్గరికి తీసుకెళ్ళి నుంచోబెడతాడు అనుకున్నాం మనం. రెండో వచనం ఏంటి, సడన్గా హెచ్చరిక కాస్త ఒక వాగ్దానం లాగా మారిపోయింది ఏంటి, సడన్ చేంజ్ ఏంటి టెక్స్ట్లో అని మనం అనుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, నహుము అంటే అర్థం ఏంటి, ఓదార్పు. ఇప్పుడు అసీరీల నాశనము ఎవరికి ఓదార్పుని తెస్తుంది, ఎవరికి, ఇశ్రాయేలీలకు ఓదార్పు తెస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేశారు, వాళ్ళ పొలాలను నాశనం చేశారు, వాళ్ళ ఇళ్లను నాశనం చేశారు, వాళ్ళ సంపద అంతా తీసుకెళ్ళిపోయారు, వాళ్ళను బానిసలుగా తీసుకెళ్ళిపోయారు, భూమి యొక్క నలుగు దిక్కులకు విసిరేశారు. అలాంటి సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని తెలిసినప్పుడు దేవుని బిడ్డలకు అది వాగ్దానమే, ఇట్స్ ఎ ప్రామిస్ టు దెమ్. అంతేకాదు వాళ్ళకు గొప్ప ఓదార్పు. ఆ ఓదార్పు మనకు ఒక ప్రామిస్ లాగా నహుము తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో చూడండి. 2వ వచనంలో అంటాడు, దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షావల్లులను నరికివేసినను అన్నాడు కదా. చూడండి, అంటే ఏం చేశారంటే వీళ్ళు ఇశ్రాయేలీయుల్ని, దోచుకున్నారంట. దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకున్నారు. అంటే ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి వాళ్ళదంతా కూడా దోచుకొని దోపుడు సొమ్ముగా పట్టుకెళ్ళిపోయారంట. అంతేకాదు వారి ద్రాక్షావల్లులను నరికివేశారు. అంటే పొలాల మీద పడి పొలాలు మొత్తం కూడా పాడు చేశారు, నాశనం చేశారు. నాశనం చేసేటప్పటికి, నాశనం చేయటమే కాదు, వాళ్ళను బానిసలను చేసుకున్నారు. అంటే వాళ్ళకి బానిసలు అయిపోయినప్పుడు మీకు ఇంకా అతిశయాస్పదం ఏముంటుంది మీరు చెప్పండి. ఒక దేశానికి, ఒక సామ్రాజ్యానికి మీరు స్లేవ్గా బతుకుతున్నారు అనుకోండి, ఇంకా మీకు ఏ గౌరవం ఉంటుంది? మీరు ఎవరు అని అంటే అర్థం ఏంటి, మీ సామ్రాజ్యంలో మీ స్థానం ఏంటి అన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు, మేము బానిసలము, వాళ్ళ కాడి మా మెడల మీద ఉంది, మేము పశువుల్లాగా వాళ్ళకి పనిచేస్తున్నాము, అంతేకాదు మాకు ఏ మహిమ లేదు, ఏ అతిశయం కూడా మాకు లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఎవరైతే వచ్చి మిమ్మల్ని దోచుకొని మీ సంపద అంతా పట్టుకెళ్ళిపోయారో, ఎవరైతే వచ్చి మీ ద్రాక్షావల్లునన్నిటిని నరికేశారో, దాని వలన మీకు ఒకప్పుడు దేవుడిచ్చినటువంటి, దావీదు సమయంలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి అతిశయాస్పదము, గొప్ప రాజ్యంగా ఉండేవాళ్ళు మీరు, అన్నీ సమృద్ధిగా ఉండే మీకు సామ్రాజ్యం అంతా చాలా గొప్పగా ఉండేది, మళ్ళా దేవుడు ఏమంటున్నాడంటే మీకు అలాంటి అతిశయాస్పదం నేను కలుగు చేస్తాను. మళ్ళీ మీకు ఓల్డ్ గ్లోరీ అంటాం కదా, ఓల్డ్ గ్లోరీ, ప్రీవియస్ గ్లోరీ,
ఓల్డ్ గ్లోరీ, ప్రీవియస్ గ్లోరీ, మీకు ఆ మహిమను, ఆ అతిశయాన్ని మీరు తలెత్తుకునేటట్టు నేను చేస్తాను. అతిశయాస్పదము అంటే అర్థము యూ విల్ లిఫ్ట్ యువర్ హెడ్. ఎందుకంటే మనము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసామనుకోండి, వచనంలో ఏముంటుందంటే, ఫర్ ద లార్డ్ ఈజ్ రెస్టోరింగ్ ద మ్యాజెస్టీ ఆఫ్ జేకబ్ అని ఉంటుందన్నమాట. అంటే మ్యాజెస్టీ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటంటే, మ్యాజెస్టీ అంటే అర్థం ఏంటి? వాళ్ళ గొప్పతనము, వాళ్ళ మహిమ, వాళ్ళ గ్లోరీ. అతిశయాస్పదం అని అనువాదం చేశారు కదా తెలుగు బైబిల్లో. అతిశయాస్పదం అంటే ఏంటంటే, మరలా మీకు ఇంత ముందున్నటువంటి మహిమను, ఇంతకు ముందున్నటువంటి ఘనతను మరలా మీకు తెచ్చిపెడతాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అంటే ఈ మాట ఎన్నో సంవత్సరాలుగా బానిసలుగా ఉండి, వాళ్ళ పొలాలు, ఇళ్ళు, డబ్బులు, సంపద అంతా పోగొట్టుకొని, పాపం బానిసలైపోయి, మరి ఏమీ లేకుండా ఒట్టి కాళ్ళతో నడుస్తున్నటువంటి తన ప్రజలకు దేవుడు చేయబోతున్న ఈ కార్యము ఎంతో ఓదార్పుని తెచ్చుంటది. అందుకే ఒక ప్రామిస్ లాగా ఈ మధ్యలో ఈ ఒక్క వచనమే మనకి ఫ్లోలో ఫిట్ అవునట్టు అనిపిస్తదనమాట. చాప్టర్ అంతా ఎళ్ళిపోతుంటది పర్ఫెక్ట్‌గా. సడెన్‌గా ఏమవుతది వచనం వచ్చేసి, ఓహ్! మధ్యలో ఇదేంటి? ఈ వచనం యొక్క అర్థమేంటి? ఎవరిని ఓదారుస్తున్నాడని. ఎవరిని ఓదారుస్తున్నాడో చెప్పాడు. ఇశ్రాయేలు, యాకోబు అన్నాడు గదా! ఇశ్రాయేలు అన్నా, యాకోబు అన్నా ఒకళ్ళే కదా! 2 ఒక వ్యక్తి పేరే కదా! యాకోబుని దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేల్ అన్నాడు. సో, ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని మరలా మీరు ఓల్డ్ గ్లోరీని నేను నీకు తెచ్చిపెడతాను. ఎలా తెచ్చిపెడతానంటే, ఏ శత్రువు అయితే నిన్ను ఇన్నాళ్ళు బాధ పెట్టాడో, ఆ శత్రువుని నేను తీర్పు తీర్చబోతున్నాను. ఆ శత్రువుని కంప్లీట్‌గా భూస్థాపితం చేయబోతున్నాను. కాబట్టి మీరు మరలా పాత మహిమని మీరు చూస్తారు. చూసేటట్టు నేను చేస్తాను అని చెప్పి దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నాడు. సో, ఇది వాగ్దానం అనేటువంటిది పాయింట్ 2. 7 పాయింట్లు చెప్తానన్నాను కదా! మొట్టమొదటి పాయింట్ హెచ్చరిక 2, 1. వాగ్దానము అనేటువంటిది 2, 2. మూడో పాయింట్‌కొస్తున్నాం. మూడో పాయింట్ చూడండి. రెండో అధ్యాయము మూడో వచనం నుంచి రెండో అధ్యాయము 6 వచనం వరకు మనము చూస్తాం. మూడో పాయింట్ ఏంటంటే 3, 4, 5, 6 వచనాలు. ఈ 4 వచనాల్లో ఈ పట్టణం అంట, నినివే పట్టణము పట్టబడతదంట. పట్టబడటం అంటే తెలుసు కదా మీకు. శత్రువు వచ్చి పట్టుకుంటాడు పట్టణాన్ని. పట్టణాన్ని శత్రువు వచ్చి పట్టుకుంటాడు అనేటువంటిది. ఇక్కడ పట్టబడటం అంటే ఏంటంటే క్యాప్చర్ చేస్తున్నాడు. ఎనిమి వచ్చేసి పట్టణాన్ని ఏం చేస్తున్నాడు? క్యాప్చర్ చేస్తున్నాడు. ఆ క్యాప్చర్ చేయటాన్ని చూడండి నహుము ఎలా వర్ణిస్తాడు. మూడో వచనము. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయెను. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. నిజానికి మేబీ మనం ఈ పొయెట్ కదా! ఈయన ఒక పొయెట్ అంటే తెలుసు, కవి. కవి వర్ణిస్తున్నాడనమాట. ఒక వార్‌ని, ఒక యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు. యుద్ధము ఎలా ఉండబోతుందంటే, ఏం జరుగుతుందంటే అక్కడ అని చెప్పి మనకి ఆ వర్ణన కనిపిస్తా ఉంది. ఆ వర్ణనలో భాగము ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇప్పుడేంటంట, ఫస్ట్ చూడండి, ఆయన అనే మాట ఉంది కదా! ఆయన అంటే ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలీదింకా. వస్తుంది. చాప్టర్ ఎండ్ అయ్యేటప్పటికే మనకు అర్థమవుతది ఆయన ఎవరు అనేటువంటిది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఈ ఆర్మీ ఎవరు ఆర్మీ? ఈ ఆర్మీ ఎనకాల ఎవరున్నారు అనేటువంటిది మనము చాప్టర్ ఎండ్‌కొచ్చేటప్పటికి అర్థమవుతది. ఇక్కడ అంటాడు, ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయెను అని అంటున్నాడు. అంటే డాలు తెలుసు కదా మీకు. మీకు షీల్డ్ అంటాం మనం. ఆ డాలు మీరు ఆర్మీ వస్తుంటే అంట వాళ్ళు ఎలా ఉన్నారో, నినివే పట్టణం వైపు వస్తుంది సైన్యము. సైన్యం వస్తున్నప్పుడు ఆ సైన్యమును వర్ణిస్తున్నాడనమాట. ఎలా ఉందంట ఆ సైన్యము అంటే, వాళ్ళు డాళ్ళు పట్టుకొని ఉన్నారంట. బలాఢ్యులు అనే మాట కూడా మనము చూస్తాము. అంటే వాళ్ళు బలహీనులు కాదు వచ్చేవాళ్ళు. ఎవరైతే నినివే పట్టణం మీదకి వస్తున్నారో వెరీ స్ట్రాంగ్ మెన్, మైటీ మెన్ అంటాం కదా! స్ట్రాంగ్ మెన్ అంటాం. వాళ్ళు బలాఢ్యులు డాళ్ళు పట్టుకొని వస్తున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు వాళ్ళ డాళ్ళు ఎర్రగా ఉన్నాయి? రెడ్ కలర్‌లో ఎందుకున్నాయి? మీరు అది ఒకటి మనం అడగాల్సింది. ఎరుపాయను అని అన్నాడు కదా! వై ఇట్ ఈస్ ఇన్ స్కార్లెట్ కలర్ ఆర్ రెడ్ కలర్? మనము రెండోది ఇంకొక మాట కూడా అన్నాడు. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వీళ్ళందరూ వెరీ డిసిప్లైన్డ్ యూనిఫార్మ్ వేసుకున్నటువంటి మైటీ మెన్ కదా! అందరికి యూనిఫార్మ్ ఉందా లేదా? అట్‌లీస్ట్ యూనిఫార్మ్ ఉంది. యూనిఫార్మ్ యొక్క కలర్ కూడా ఉంది ఇక్కడ. ఏమనుందా యూనిఫార్మ్ యొక్క కలరు? ఏ కలర్‌లో ఉంది? ఆ! వాళ్ళ డాలు రక్తవర్ణములుగా ఉంది. తర్వాత వాళ్ళు ధరించిన వస్త్రములు గూడా
రక్తవర్ణం వల్లే ఉన్నాయన్నమాట. అంటే ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు? ఏం జరిగి ఉండొచ్చు? మేబీ ఇంతకుముందు ఏమన్నా వార్‌కెళ్ళి వస్తున్నారా వాళ్ళు? ఆల్రెడీ దారిలో ఏమన్నా యుద్ధం చేశారా? యుద్ధం చేయటం వల్ల వాళ్ళ రక్తం అంతా గూడా చింది వాళ్ళ డాళ్ళన్నీ గూడా రక్తమయమైపోయినాయా? వాళ్ళ బట్టల నిండా గూడా రక్తం పడిపోయిందా? లేకపోతే వాళ్ళు అసలు ఏసుకోవటమే అలాంటి యూనిఫార్మ్ ధరించి వస్తున్నారా వీళ్ళు? మనకు తెలీదు నిజానికి. బట్ పాసిబుల్. ఎందుకంటే మరి నినెవే క్యాపిటల్ మీదకొస్తున్నప్పుడు బోలెడంతమంది సైన్యంతో ఆల్రెడీ యుద్ధం చేసే రావాలి. సిటీ మీదకి డైరెక్ట్‌గా రాలేరు గదా! సామ్రాజ్యంలోకి. చాలా పట్టణాలను గెలుచుకుంటూ రావాలి. వాటిలో ఒకటి అష్షూర్. అష్షూర్ కూడా ఒక పట్టణమే. ఆ పట్టణం కూడా గెలిచారు వీళ్ళు. వచ్చినప్పుడు అలా వస్తున్నారు. మొత్తానికి నేననుకుంటాను రక్తము చిందుండొచ్చు వాళ్ళ డాళ్ళ మీదకి. అదంతా కూడా రెడ్‌గా అయిపోయింది. బట్టలు కూడా రెడ్‌గా అయిపోయింది. సో, వస్తున్నారు. పవర్‌ఫుల్‌గా వస్తున్నారు. వస్తాం మాత్రం గాదు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి. ఇప్పుడు మనం రథభూషణములు అంటే చారియట్స్ అంటాం కదా! రథాలు అంటాం. ఆ రథాలు ఎలా ఉన్నాయంట? ఫ్లాషింగ్ మెటల్ లాగా ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఆ రథానికి మేబీ బ్రాంజ్ ఏమన్నా వాడారేమో రథాలు చక్రాలకి వాటికి బ్రాంజ్ మెటీరియల్ వాడినప్పుడు ఆ బ్రాంజ్ మనము సన్‌లైట్ పడిందనుకోండి ఆ బ్రాంజ్ మీద ఎలా ఉంటదది? మెరవటం అంటాం. ఏమంటారు? మెరవటం అంటారా? అగ్ని వల్లే మెరుగుచున్నది అంటున్నాడు గదా! సో, ఆ బ్రాంజ్ మీద సన్‌లైట్ పడటం వల్ల బాగా ఫ్లాషీగా ఉన్నాయన్నమాట. అగ్ని వల్లే మెరుస్తున్నాయంట. అంతేకాదు సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి అని అంటాడు. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయంట సైప్రస్ అనేటువంటి అంటే ఏ వుడ్‌తో చేసాడో ఆ వుడ్ గూడా చెప్తున్నాడు. వరుసన ఈటెలంటే తెలుసు గదా! వాళ్ళ దగ్గర ఏముంది? డాలుంది. తర్వాత ఏముంది? ఈటెలున్నాయి. తర్వాత ఏమున్నాయి? రథాలున్నాయి. రథాలున్నాయి. అవి గూడా వాటి మీద ఇవన్నీ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు బలాఢ్యులు. బలమైనటువంటి వాళ్ళు అనేటువంటిది మనకి అర్థమవుతుందనమాట. సో, దీన్ని బట్టి మనం దూరం నుంచి ఇప్పుడు నినెవె పట్టణం దగ్గర దూరం నుంచొని చూసామనుకోండి. అప్రోచింగ్ ఆర్మీ కనిపిస్తుంది మనకి. అప్రోచింగ్ ఆర్మీ ఎలా వస్తుందో, ఎంత పవర్‌ఫుల్‌గా వస్తుందో నినెవె పట్టణం వైపు మనకు తెలుస్తుందనమాట ఈ వచనంలో. అంతే కాదనమాట. 4 వచనంలో అంటాడు, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనపడుచున్నవి. మెరుపు వలె అవి పరిగెత్తుచున్నవి. చూడండి ఇప్పుడు ఇంతకీ వాళ్ళు పట్టణం లోపలికి రాలేదు. పట్టణం బయటే ఉన్నారింక. పట్టణం బ్రీచ్ అవ్వలేదింక. అంటే సిటీ లోపలికి రాలేదు. నినివే పట్టణం లోపలికి రాలేదు. సో, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి అనేటువంటి మాట ఉంది గదా! ద చారియట్స్ రేస్ మ్యాడ్‌లీ త్రూ ద స్ట్రీట్స్. అంటే అర్థం ఏంటంటే పట్టణం లోపలికి ఇంకా రాలేదు. బట్ కానీ పట్టణం వైపు వస్తున్నాయి. ఎవరు వస్తున్నారు? ఈ రథములు వస్తా ఉన్నాయన్నమాట. అంతేకాదు రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెడుతున్నాయి. అంటే రాజమార్గములు అంటే ప్రాముఖ్యమైనటువంటి స్క్వేర్స్ ఉంటాయి గదా! వాటిల్లో నిజానికి రథం ఒకదాని మీద ఒకటి పడటం కాదు గానీ, అటు ఇటు ఎళ్తున్నాయి అన్నమాట. బేసికల్‌గా చాలా రష్ ఎలా ఉందంటే సిట్యుయేషను చాలా ఒక వార్ వాతావరణం క్రియేట్ అవుతుంది. సో, ఇంకా సిటీ లోపలికెళ్ళలేదు, గోడల దగ్గరికెళ్ళలేదు, ఏమెళ్ళలేదు గానీ, బట్ ఆర్మీ మాత్రం చాలా పవర్‌ఫుల్ ఆర్మీయే వస్తున్నట్టుగా మనము గమనిస్తామనమాట. సో, రథములు మూవ్ అవుతున్నాయి. వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇంక వాళ్ళేం ఆగరు. ఆగటానికి అవకాశం గూడా లేదు. అంతేకాదు అవి దివిటీల వలె కనబడుచున్నవి. దివిటీలు అంటే తెలుసు గదా! టార్చెస్ అంటారు గదా! లైట్స్‌లాగా కనపడుతున్నాయంట. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, మెరుపు వలె అవి పరిగెత్తుచున్నవి. అంటే దేర్ ఈస్ సన్‌లైట్ వలన అయ్యుండొచ్చు. సో, చాలా వీళ్ళు అటు ఇటు పరిగెడుతున్నప్పుడు రథాలు వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళ మార్చింగ్ అంతా చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. గ్లోరియస్‌గా గూడా ఉంది. బోత్ ఫీలింగ్స్ కలుగుతున్నాయన్నమాట. అలాంటి ఆర్మీ దగ్గరికొస్తుంది అని చెప్పి వివరిస్తున్నాడన్నమాట. 5వ వచనము, రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదురు. సో, ఈ టైంలో నినివే లోపల ఏం జరుగుతుంది? నినివే పట్టణం లోపల ఏం జరుగుతుంది? రాజు ఏం చేశాడంట? రాజు శత్రువుని అంటే వస్తున్నారు నినివే మీదకొస్తున్నారు చూసాడు. చూసినప్పుడు వెంటనే తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకున్నాడంట. పరాక్రమశాలురు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. అంటే మనము మోడర్న్ టైమ్స్‌లో మాట్లాడాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫైనెస్ట్ సోల్జర్స్ అన్నమాట. ఫైనెస్ట్ అంటే బెస్ట్
బెస్ట్ సోల్జర్స్. మనం అమెరికాలో నేవీ సీల్స్ అంటుంటాం, ఇండియాలో బ్లాక్ క్యాట్ కమాండోలు అంటారు, ఎన్ఎస్జి కమాండోలు అంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బెస్ట్ పీపుల్ కోసం నినివేలో ఉన్నటువంటి రాజు ఆలోచిస్తున్నాడంట. కానీ వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ సోల్జర్స్ పరిస్థితి ఎలా ఉందంట? వాళ్ళు జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచుచు పడిపోదురు. అంటే అర్థమేంటి? వెరీ పవర్ఫుల్. ఎలాంటి వాళ్ళు తెలుసా? యెరూషలేము వెళ్ళి యెరూషలేము గోడల దగ్గర హిజ్కియాకు వార్నింగ్ ఇచ్చి వచ్చినోళ్ళు వీళ్ళు. అవునా కదా? రబ్షాకే ఏం చేశాడు? యెరూషలేము గోడల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? అంటే వేరే వాళ్ళని అంటే అంత దూరం వెళ్ళి వేరే వాళ్ళని బెదిరించి వచ్చిన వాళ్ళు ఆఖరికి వాళ్ళ దగ్గరున్న బలాఢ్యులు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది వాళ్ళది? వణికిపోతున్నారు. భయంతో వణికిపోతున్నారు. ఆర్మీ వస్తుంది, పట్టణం వైపు వస్తుంది. అది చూసేటప్పటికి వీళ్ళు వణికిపోతున్నారు. వణికిపోవటం కాదు, అంటున్నాడు, ఇంకొక మాట అంటాడు 5వ వచనంలో, ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నిజానికి ఇక్కడ చేంజ్ అవుతుంది. 5వ వచనంలో ప్రాకారం వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది వీళ్ళు కాదు, వీళ్ళు నడవలేని స్థితిలోనే ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? నడవటము పడిపోయేటట్టున్నారు. ప్రాకారం వైపు పరిగెత్తి వచ్చి మ్రానును సిద్ధపరుస్తుంది నేను అనుకుంటాను వీళ్ళు కాదు. ఎవరు వస్తున్నారు? ఆ సైన్యం వస్తుంది కదా. ఆ సైన్యము వచ్చేటప్పుడు ప్రాకారం వైపు పరిగెట్టుకుంటూ వచ్చేటప్పుడు ప్రాకారం మీద, అంటే నినివే పట్టణం మీద వీళ్ళ సోల్జర్స్ ఉంటారు కదా. ఎవరు? నినివే పట్టణం సోల్జర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పట్టణం యొక్క ప్రాకారం మీద ఉంటారు. ప్రాకారం మీద ఉన్నప్పుడు సైన్యం కింద ఉంటుంది కదా, కింద వచ్చేటువంటి సైన్యం కింద ఉంటుంది. అందుకని ఇక్కడ నుంచి వాళ్ళ మీదకి బాణాలు వేయటం కానీ, లేకపోతే క్యానన్స్, బిగ్ స్టోన్స్ లాంటివి వేయటం కానీ చేస్తారనమాట. అందుకని ఈ వార్లో ఏం చేస్తారంటే ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న వాటిని ఎదుర్కోవటం కోసం వుడ్తో చేసిన మ్రాను అన్నాడు కదండి. అక్కడ ఏమన్నాడు? మ్రాన్ అన్నాడా? 5వ వచనం ఆఖరిలో ప్రాకారం నాకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు అన్నాడు కదా. అంటే వుడెన్ ప్రొటెక్షన్ ఉంటుంది కదండి. మ్రాను అంటే చెట్టు బేసికల్గా, అంటే లాగ్ ఉంటుంది కదా, బిగ్ లాగ్స్. ఆ లాగ్స్తో తయారు చేసినవి వాళ్ళు ముందు వెళ్తుంటాయి అనమాట. ముందు వెళ్తున్నప్పుడు వాళ్ళు బాణాలు వేసినా కూడా ఏం జరుగుతుంది? వచ్చి ఆ మ్రానుకు తగిలి, లేకపోతే ఆ మొద్దుకు తగిలి ఆగిపోతాయి. వీళ్ళు వెనకాల ఉంటారు అనమాట. సో వాళ్ళ దాకా వెళ్ళాలి కదా, ముందు వాళ్ళని బ్రీచ్ చేయాలంటే వాళ్ళ వరకు వెళ్ళాలి. వాళ్ళ వరకు వెళ్ళటం కోసము వీళ్ళు ముందుకు వచ్చేస్తుంది. సైన్యం అయితే ఏం ఆగట్లేదు, సైన్యం ఆగకుండా ముందుకు వచ్చేస్తుంది. వాళ్ళు జాగ్రత్తగా సేఫ్గా వస్తున్నారు. వాళ్ళ మీదకి ఏ విధమైనటువంటి అపాయం రాకుండా కూడా వస్తున్నట్టుగా మనము చూస్తామన్నమాట. 6వ వచనము దగ్గరికి వచ్చేసారు, ప్రాకారం దగ్గరికి వచ్చేసారు. ఇందాక వీధులలో ఉన్నటువంటి వాళ్ళు, రాజమార్గాల్లో ఉన్నవాళ్ళు ఆఖరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? నినివే పట్టణం యొక్క ప్రాకారం దగ్గరికి వచ్చేసారంట. 6వ వచనము, నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచ్చున్నది. మీరు జాగ్రత్తగా 6వ వచనము మనం చూస్తే ఏం జరగబోతుందంటే, ఇంకా జరగలేదు. యాక్చువల్గా నహూము చెప్తున్నప్పుడు ఇంకా జరగలేదు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో నహూముకి ఫ్యూచర్లో చెప్తున్నాడు. ఇదిగో ఆర్మీ వస్తుంది, మీ ప్రాకారం వరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందంట? నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచ్చున్నది. మీ అందరికీ నేను ఇంతకుముందు చెప్పాను, నినివే పట్టణము ఒక సైడ్ టైగ్రస్ రివర్ ఉంది, మిద్దెకేలు అంటారు బైబిల్లో ఆ నదిని. చాలా పెద్ద నది, యూఫ్రటీస్ లాంటిదే ఇంకొక పెద్ద నది, దాని పేరు టైగ్రస్ అంటారు. ఇంకొక నది కూడా ఉంది, ఇంకొక చిన్న నది. అదైతే ఏకంగా నినివే పట్టణంలో నుంచే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ పట్టణము చాలా కాలంగా వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇటు నది ఉంది, మన పట్టణంలోకి ఎవరైనా సైన్యం రావాలంటే చాలా కష్టం. ఇది న్యాచురల్ బ్యారియర్స్ ఇవి. మన పట్టణము లోపలికి ఎవరు రాకుండా ఉండటం కోసం ఈ వాటర్ బ్యారియర్స్ మనకి హెల్ప్ చేస్తాయి అని అనుకున్నారు. కానీ ఈ శత్రువు వచ్చినటువంటి నినివేని నాశనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా అండి? ఆ రివర్స్నే వాడాడు ఈ పట్టణాన్ని పడగొట్టడం కోసం. సో నేను అనుకుంటాను గేట్స్, అంటే ఫ్లడ్డింగ్ జరిగింది అనేటువంటిది మనకు 6వ వచనం క్లియర్గా అర్థమవుతుంది. నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచ్చున్నది అనే మాట ఉంది కదండి. అంటే ఏం జరిగిందంటే వీళ్ళు సడన్గా గేట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేయటం వల్ల ఫ్లడ్డింగ్ జరిగింది అనమాట పట్టణంలోకి. ఫ్లడ్డింగ్ జరగడం వల్ల న్యాచురల్గా మేబీ వాల్స్ పడిపోయి ఉండొచ్చు. కొన్ని వాల్స్ ఒక సైడ్ వాల్ పడిపోయి ఉండొచ్చు. పడిపోవడం వల్ల నది అంతా కూడా పట్టణం లోపలికి
వెళ్ళిపోయిందనమాట. పట్టణం లోపలికి వెళ్ళిపోగానే మొత్తం ఫ్లడ్డింగ్ జరిగింది అనేటువంటిది ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు కూడా మనం చూస్తాము. సీరియస్ ఫ్లడ్డింగ్. 8వ వచనం చూడండి. 8వ వచనంలో ఏముంది? కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండేను. అంటే ఏం జరిగింది? ఫ్లడ్డింగ్ జరిగింది. సీరియస్ ఫ్లడ్డింగ్ జరిగింది. పట్టణంలోకి బ్రీచ్ జరిగింది. బ్రీచ్ అంటే ఏంటంటే ఎక్కడో వాల్ పగిలిపోవటమో ఏదో జరిగింది. మొత్తం రివర్ వాటర్ అంతా కూడా నినివే పట్టణం లోపలికి వెళ్ళినాయి అనమాట. సో వెళ్ళేటప్పటికే ఆ మాట 6వ వచనంలో ఉంది కదా. 6వ వచనంలో ఏముందంటే మెల్ట్స్ అవే, అంటే కరిగిపోయింది. మనం 6వ వచనం ఆఖరిలో నగరు పడిపోయొచ్చున్నది అనే మాట ఉంది కదండి. పడిపోతుంది లేకపోతే కరిగిపోతుంది అనేటువంటి మాటలు వాడొచ్చు. అంటే అర్థం ఏంటంటే మొత్తం అయిపోయింది. మొత్తం లోపలికి ఎనిమి ఎంటర్ అయిపోయాడు. బ్రీచ్ జరిగింది. అంటే వాల్స్ ప్రాకారం ఎక్కడో పగిలిపోయింది. లోపలికి వాటర్ వెళ్ళింది. వాటర్తో పాటు వీళ్ళు ఎవరైతే వచ్చారో నినివే పట్టణం మీదకి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టుగా మనము 6వ వచనం ఎండింగ్ వచ్చేటప్పుడు పట్టణాన్ని పట్టుకున్నారు. వాళ్ళని ఎవరు ఆపలేకపోయారు. అంటే ప్రాకారం దగ్గరికి రాకుండా ఆపలేకపోయారు. సిటీకి ఫ్లడ్డింగ్ జరగకుండా ఆపలేకపోయారు. ఎనిమి లోపలికి రాకుండా కూడా ఆపలేకపోయారు. వచ్చేసారు లోపలికి. 6వ వచనం అయ్యేటప్పుడు సిటీని పట్టుకున్నారు. ఎందుకంటే సిటీ అంతా పరిస్థితి పడిపోతుందండి. నగరు పడిపోవచ్చున్నది అనేటువంటి మాటలు మనం చదివాము. సో ఇప్పుడు పట్టణం లోపలికి వచ్చేసారనుకోండి వీళ్ళు. ఇంత పెద్ద సైన్యము, వాటరు అన్నీ లోపలికి వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏ పట్టణంలోకైనా కూడా ఫ్లడ్డింగ్ జరిగిందనుకోండి, ఇంకా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఆ పట్టణము పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆ పట్టణం లోపల ఉన్న ప్రజల పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. నేను అనుకుంటాను పట్టబడిన తర్వాత పట్టణము 4వ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది 7వ వచనం దగ్గర. 7, 8 వచనాల్లో 3వ పాయింట్ పట్టబడటం. 2వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. 4వ పాయింట్ వాళ్ళు భయంకరమైన భయాందోళనకు గురైపోతున్నారు. చూడండి, నినివే పట్టణస్థులు దేనికి గురవుతున్నారు? భయాందోళన. 7వ వచనము 8వ వచనం. 7వ వచనం 8వ వచనంలో నిర్ణయమాయను అనే మాట ఉంది కదండి. నిర్ణయమాయను అంటే అర్థం ఏంటి? నిర్ణయమాయను అంటే ఆల్రెడీ అయిపోయింది. నిర్ణయమాయను ఎవరు నిర్ణయించారు? మనం వస్తున్నాము, ఆఖరిలో ఉంది. నిర్ణయమాయను డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఇట్ ఇస్ డిక్రీడ్. అది దిగంబరి అయి కొనిపోబడుచున్నది. గువ్వలు మూలుగున్నట్లు దాని దాసీలు రొమ్ములు కొట్టుచు మూలుగుచున్నారు. చూడండి, మీరు దిగంబరి అయి కొనిపోబడుచున్నది అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వేరే పట్టణాలను అదే చేశారు. వేరే పట్టణాలని బానిసలుగా తీసుకెళ్ళినప్పుడు దిగంబరులుగా తీసుకెళ్లారు. వీళ్ళకి ఆఖరికి ఏం జరిగింది? శత్రువు లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే వీళ్ళంతా కూడా భయాందోళనకు గురైపోయారు. ఎందుకంటే శత్రువు వచ్చాడు లోపలికి, వచ్చి పట్టణాన్ని పట్టుకున్నాడు. పట్టుకోవడం మాత్రమే కాదు, అది దిగంబరి అయి కొనిపోబడుచున్నది. కొనిపోబడుచున్నది అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు అదే చేశారు. వచ్చారు, వేరే పట్టణాల మీద పడ్డారు, వాళ్ళని దిగంబరులను చేశారు, కొనిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏం జరుగుతుంది? నినివే పట్టణానికి అదే జరుగుతుంది. వీళ్ళు ఏం చేశారో ఎగ్జాక్ట్గా అదే వచ్చి వీళ్ళు చేస్తున్నారనమాట. అంతేకాదు 7వ వచనము ఆఖరిలో అంటాడు కదా, గువ్వలు మూలుగున్నట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. సో ఎవరెవరైతే ఇంకా ఆ పట్టణంలో మిగిలిపోయినటువంటి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి వాళ్ళు మిగిలిపోయినారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? గువ్వలు మూలుగునట్లు వాళ్ళు దాసీలు, దాని పట్టణం యొక్క దాసీలు రొమ్ము కొట్టుకుంటూ మూలుగుతున్నారు, లేకపోతే ఏడుస్తున్నారు. ఈ మూలుగుడు ఎందుకు మూలుగుతుంది? గువ్వలు మూలగటం ఏంటి? గువ్వలు మూలగటం అంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది కాబట్టి మూలుగుతుంది. అది మూలుగుతున్నట్టు వీళ్ళు పట్టణం అంతా కూడా మూలుగుతున్నారంటే ఆల్రెడీ మొత్తం దొరికిన వాళ్ళని దొరికినట్టు కంప్లీట్గా మొత్తం నాశనం చేసేస్తుంటారు. ఎవరు మిగలటానికి అవకాశమే లేదనమాట. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రొమ్ములు కొట్టుకుంటా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనేటువంటిది మనం చూస్తాం. 8వ వచనము, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవచ్చున్నారు, నిలువుడి అని పిలిచినను తిరిగి చూసేవాడు ఒకడును లేడు. ఎలా ఉంది లోపల? పట్టణం లోపల ఎలా ఉందో తెలుసా? బ్రతికితే చాలు అన్నట్టు పిచ్చి వచ్చినట్టుగా అటువైపు పరిగెడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏంటి దారుణం?
ఏంటి ఈ ఘోరం ఏంటి? మన మీదకి ఇంత పెద్ద విపత్తు వచ్చి పడిందేంటి? అసలు ఈ సైన్యం ఎవరు? ఎందుకు మనల్ని చంపేస్తున్నారు? మన జీవితాలు ఎందుకిలా అయిపోతున్నాయని ఎటు పడితే అటు పరిగెడుతున్నారు. అంతా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ జీవితం మొత్తం గూడా నాశనం అయిపోవటం. నిలువుడి, నిలువుడి అని పిలిచినను తిరిగి చూసేవాడు ఒక్కడు గూడా లేడంట. ఎవరు ఎవరి దారిన వాళ్ళు పరిగెడుతున్నారు. ఎందుకంటే శత్రువు వచ్చాడు. వచ్చి పట్టణం మొత్తం పట్టుకున్నాడు. పట్టుకోవటం కాదు లోపలికొచ్చాడు. ఆహ్, మొత్తం అందరిని చంపడం మొదలుపెట్టాడు. ఇక 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 పరిస్థితి అంతా ఎలా ఉందంటే, చాలా భయాందోళన అనే మాట ఉంది కదండీ! భయాందోళన అనే మాట వాడొచ్చనమాట. సో, నా రెండో అధ్యాయము, ఏడో వచనం, ఎనిమిదో వచనం. వీళ్ళు ఎన్ని పట్టణాలకు చేసుంటారంటారు ఇలా? ఎన్ని పట్టణాల మీద పడి, ఎంతమంది జీవితాలను చంపుంటారు? ఎంతమందిని హత్య చేసుంటారు? ఎంతమందిని కుప్పలు కుప్పలేసుంటారు శవాలు. ఇప్పుడు ఆఖరికి అది తిరిగి తిరిగి ఎక్కడికొచ్చింది? వాళ్ళ మీదకే వచ్చింది. వాళ్ళ మీదకొచ్చినప్పుడు పరిగెడుతున్నారు. మూలుగుతున్నారు. రొమ్ములు కొట్టుకుంటున్నారు. రొమ్ములు కొట్టుకుంటాం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతది చూడండి. ఐదో పాయింటు కొల్లగొట్టుట అంటారా? కొల్లగొట్టటం అంటాం కదా! ఆ! కొల్లగొట్టు. ఇప్పుడు దోచుకుంటాం. మనము వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేం చేశారు వేరే వాళ్ళ మీదకెళ్ళినప్పుడు? దోచుకున్నారు. సో, ఐదో పాయింట్ రెండో అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. వాళ్ళ దగ్గర ఉన్న సంపదంతా గూడా ఇప్పుడు దోచుకున్నారు. ప్రపంచంలో వాళ్ళ సామ్రాజ్యంలోని అన్ని దేశాల నుంచి బంగారము, వెండి అన్నీ తెచ్చి దాచిపెట్టుకున్నారు గదా! వాళ్ళ పట్టణంలో. ఇప్పుడు అదంతా పట్టుకెళ్తారు గదా! మరి. వీళ్ళు ఇశ్రాయేలీయులు సంపదంతా తెచ్చిపెట్టుకున్నారు. అలాగే ఐగుప్తు సంపదంతా తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతదంటే వాళ్ళు గూడా కొల్లగొట్టబడతారనమాట. లేపోతే దోచుకొనబడుతున్నారండి పట్టణం. 9వ వచనం. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి. అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది. అవి లెక్కలేక ఉన్నవి. అంటే చూడండి అసలు ఎంత సంపద ఉందో వీళ్ళ దగ్గర. ఏది చూసినా కూడా బంగారం, వెండితోనే ఉందంట. కుర్చీ బంగారం, వెండితోనే ఉంది. సోఫా బంగారం, వెండితోనే ఉంది. తాగే కప్స్ వెండి, బంగారంతో ఉన్నాయి. అంటే ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉంది. అవి లెక్కలేక ఉన్నాయి. అంటే వెండి, బంగారము ఎంత సంపద ఉందంటే పట్టణంలో, ఆ అంత సంపద బోలెడంత సంపద అందరిని చంపి అందరి దగ్గర తెచ్చుకొని పోగేసుకున్నాడు కదా! పోగేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళ దగ్గరికే వచ్చాడంట. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సంపదంతా తీసుకెళ్ళిపోతున్నాడంట. తీసుకెళ్ళిపోవటమే కాదు 10వ వచనంలో అది వట్టిదిగాను, శూన్యముగాను, పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోచున్నది. మోకాళ్ళు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి. అందరి ముఖములు తెల్లబోచున్నవి. మీకు తెలుసు కదా! అంటే ఇంకా వాళ్ళు వచ్చి చంపటం మాత్రమే కాదు గానీ, సంపదంతా గూడా వాళ్ళ కళ్ళ ముందే చంపటము, సంపదంతా తీసుకెళ్ళిపోవడం. ఎగ్జాక్ట్‌గా వీళ్ళేదైతే చేశారో, వీళ్ళకి తిరిగి మరలా అదే జరుగుతుందనమాట. సో, ఆరో పాయింట్. ఆరో పాయింట్ ఏంటి? ఇప్పుడు హెచ్చరిక అయిపోయింది. వాగ్దానము అయిపోయింది. పట్టబట్టం అయిపోయింది. భయాందోళన అయిపోయింది. కొల్లగొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఆరో పాయింటు నిస్సహాయత. ఆరో పాయింట్ ఏంటంటే నిస్సహాయత. రెండో అధ్యాయము 11వ వచనము, 12వ వచనం. వీళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉందో. 11వ వచనం, 12వ వచనం కలిపి చదువుతాను. మీకు అర్థమవుతది. సింహముల గుహ ఏమాయెను? సింహపు పిల్లల మేత స్థలము ఏమాయెను? ఎవరునూ బెదిరింపకుండా సింహమును, ఆడు సింహమును, సింహపు పిల్లలను తిరుగులాడు స్థలము ఏమాయెను? ఇప్పుడు చూడండి. అస్సీరీయులను దేనితో పోల్చాడు? దేనితో పోల్చాడు? దేనితో పోల్చాడంటే తండ్రి సింహము, తల్లి సింహము, పిల్లల సింహం. 3 సింహాలే గదా! ఆ వచనంలో ఉన్న 3 సింహాలేనా కాదా? తండ్రి సింహం ఎక్కడున్నాడు? సింహాల గుహ. సింహాల గుహ అంటే గుహ ఏమాయెను? ఇప్పుడు చూడండి. వీళ్ళు అస్సీరీయులే గాదు చాలామంది ఇప్పుడు ఐగుప్తెళ్ళినా గూడా మీరు ఇది చూస్తారు. ఏంటో తెలుసా అండి? నేనెవరు అనుకున్నారు? నేను సింహం అంటాడు. ఏమంటాడు? నేనెవరు అనుకున్నారు? నేను సింహం అన్నాననుకోండి. అంటే వాళ్ళని రాజు తనను తాను చూపించుకోవటానికి పిక్చర్స్ వాల్స్ మీద, ప్యాలెసెస్ మీద ఏ సింబల్ ఏస్తారనుకున్నారు? సింహం సింబలే ఏస్తారు. సింహముల గుహ అంట. ఏంటి? నినివే పట్టణము. నినివే పట్టణంలో ఎవరు నివసించేవాళ్ళంట? తండ్రి సింహం, తల్లి సింహం, పిల్ల సింహాలు ఉండేయంట. అది గుహ అంట. ఏం గుహ? వీళ్ళు రోజు అందరి మీద పడి, అందరి మాంసం లాక్కొచ్చుకొని,
గుహలో పెట్టుకొని తిని, బాగా తిని, లావుగా అయ్యి, పొట్ట పైకి పెట్టి పడుకొని నిద్రపోయే గుహ ఇది. ఏంటది? నినివే పట్టణం. అందుకే గుహ అన్నాడు కదండి. స్థలం అన్నాడు కదా, స్థలము లేకపోతే గుహ అన్నాడు. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా యానిమల్ అంటే ప్రాముఖ్యంగా సింహము వేటకెళ్ళిందనుకోండి, వేటకెళ్ళినప్పుడు పిల్లల్ని ఒక చోట పెట్టి వెళ్తుంది, పిల్లల్ని తీసుకుని వెళ్దు, వెళ్ళి ఆ యానిమల్ మీద పడి క్రూరంగా దాన్ని చంపి, దాని గొంతు నొక్కి, దాన్ని చంపి, దాన్ని తిని, దాన్ని ఈడ్చుకొని ఎక్కడికి వస్తుంది? గుహకు వస్తుంది కదా. అది ఎక్కడ ఏ గుహలో అయితే పిల్లలు ఉన్నాయో దాని దగ్గరికి ఈడ్చుకొస్తుంది. ఈడ్చుకొచ్చినప్పుడు ఆ పిల్లలు మిగిలిన అందరూ తీస్తారు. అసిరియా సామ్రాజ్యం ఏం చేసిందంట? ఏం చేసింది? అందరి మీదకెళ్ళి అందరిని చంపి, అందరి సంపదంతా లాక్కొచ్చి ఈ గుహలో పెట్టుకొని తిన్నారంట. అందుకని ఏమంటున్నాడంటే, ఇదిగో సింహముల గుహ ఏమాయను? ఏం జరిగింది సింహాల గుహకి? సింహాలెయ్యి, సింహాల గుహ ఏది? అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇది నిజంగా వాళ్ళ నిస్సహాయత చూడండి. నిస్సహాయతను వర్ణిస్తున్నాడు. హోప్‌లెస్‌నెస్ అంటాం కదా మనము. హోప్‌లెస్‌నెస్. ఆళ్ళకి ఇంకా హోపే లేదు. అంటే సింహముల గుహ ఏమాయను? సింహపు పిల్లల మేత స్థలము ఏమాయను? ఎవరునూ బెదిరింపకుండా సింహమును, ఆడు సింహమును, అంటే మేల్ లయను అండ్ ఫీమేల్ లయను, సింహపు పిల్లలను తిరుగులాడుచుండు స్థలము ఏమాయను? తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహమునకు కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను, ఎర అంటే తెలుసు కదా, పట్టబడింది, పట్టబడిన దాన్ని తీసుకొస్తున్నాం, అర్థమైంది కదా. ఎరతోను కొల్లగొట్టింది అనమాట. ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహము ఏమాయను. సో మీకు నేను అనుకుంటాను వర్ణించాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఉంది వర్ణన అనమాట. మోస్ట్ పవర్ఫుల్ లైన్ అంట, మోస్ట్ పవర్ఫుల్ లైనెస్ అంట, అండ్ అండ్ చిల్డ్రన్ అంట. వాళ్ళు ప్రపంచంలో అందరినీ బెదిరించారంట, అందరినీ చంపారంట, ఎరగా పట్టుకొని వచ్చారంట, చాలా మందిని చంపి ఎరగా తెచ్చుకొని సంపద అంతా, కొల్ల సొమ్ము అంతా తెచ్చుకొని దాచిపెట్టుకున్నారంట. దాచిపెట్టుకొని నిర్భయంగా ఏమన్నాడు ఆ మాట అన్నట్టున్నాడు కదా, తన పిల్లలకు కావాల్సినంత చీల్చివేయచ్చు, ఆడు సింహంలకు కావాల్సినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహములలో ఎరతోను, తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహము ఏమైంది అసీరియాకి? సింహము లేదు, ఏమి లేదు. దాన్నే చంపారు ఇప్పుడు. దాన్ని చంపారు, ఆడసింహాన్ని చంపారు, పిల్లల్ని చంపారు, మొత్తం అందరిని చంపారు. అంటే అసలు ఆ స్థలమే సమాధిలాగా అయిపోయింది ఇప్పుడు. ఆ స్థలాన్ని సమాధిలాగానే దేవుడు చేసేసాడు. ఇంకా ప్రభు ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, ఈ సామ్రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తానని చెప్పాడు. మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమన్నాడు? ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయను అన్నాడు కదా. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుముతానన్నాడు కదా. సో అన్నాడు 1:8లో చెప్పాడు చేస్తానని. 1:12కు రండి. 1:12లో కూడా మనము ఈ మాట వింటామన్నమాట. వారు విస్తారమైన పూర్ణ బలం కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు అన్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనం. 14వ వచనంలో ఏమన్నాడు? 14వ వచనంలో నీవు పనికి మాలిన వాడు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నాను అన్నాడు. 15వ వచనంలో అంటాడు, వ్యర్థుడు నీ మధ్యక సంచరించుడు, వాడు బొత్తిగా నాశనమైన అన్నాడు. ఎగ్జాక్ట్గా ఏం చేస్తానని చెప్పాడో అది చేశాడు. ఎలా చేశాడో, ఎలా జరిగిందో 2వ అధ్యాయంలో వర్ణిస్తున్నాడు. ఏం జరిగిందంటే, ఒక పెద్ద ఆర్మీ వచ్చింది, పవర్ఫుల్ ఆర్మీ వచ్చింది. ఆర్మీ వచ్చి పట్టణానికి ముట్టడేశారు. ముట్టడేయటం కాదు, పట్టణం యొక్క గోడలను, ప్రాకారాలను పగలగొట్టారు, లోపలికి వెళ్ళారు, ఫ్లడ్ చేశారు సిటీ అంతా, లోపలికి వెళ్ళి అందరినీ చంపేశారు. చంపేసి ఎక్కడెక్కడైతే పోగేసుకుని తెచ్చిన సంపద అంతా దాచిపెట్టుకున్నారో ఆ సంపద అంతా కూడా పట్టుకెళ్ళిపోయారు. ఎవరు ఈ ఆర్మీ అసలు ఇంతకీ? ఎప్పుడు జరిగింది? నహూము ప్రవచించిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది? ఎవరు ఈ ఆర్మీ? నిజంగానే ఆర్మీ వచ్చిందంటారా నినివేకి? నిజంగానే ఆర్మీ వచ్చింది. మరి మరి అసలు ఈ క్వెషన్ అడగకూడదు మీకు ఇదంతా చెప్పిన తర్వాత. నిజంగానే ఆర్మీ వచ్చింది. రథాలొచ్చినియి, ఆర్మీ వచ్చింది, ఈటెలున్నాయి, రానుంది, అన్నీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. లోపలికొచ్చారు, చంపారు. ఇది
హిస్టారికల్‌గా ఎప్పుడు నినివే పట్టణము నాశనం అయిపోయిందంటే, మరలా చెప్తున్నాను. యోనా ప్రకటించిన తర్వాత ఆల్మోస్ట్ 100-150 ఇయర్స్ తర్వాత 612 సంవత్సరంలో బీసీ క్రీస్తు పూర్వము 612 సంవత్సరంలో 2 దేశాలు కలిసి వచ్చినాయి నినివే మీదకి. ఒకటి మాదీయులు, 2 బబులోను. బబులోను, మాదీయుల కలయిక కంబైన్డ్ ఫోర్సెస్ అంటాం కదా! కంబైన్డ్ ఫోర్స్ అంటే ఒకవైపు నుంచి మాదీయులు, ఇంకొక వైపు నుంచి బబులోను ఇద్దరు కలిసి మొత్తం అసిరియా సామ్రాజ్యాన్ని చిన్నది చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి ఎక్కడికొచ్చారు? నినివే పట్టణం దగ్గరికొచ్చారు. వాళ్ళ క్యాపిటల్ సిటీకొచ్చారు. క్యాపిటల్ సిటీకొచ్చి జూన్ నెలలోనే సీజ్ మొదలైందనమాట. అంటే 612 సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో వాళ్ళు చేసినటువంటి పననమాట ఇదంతా గూడా. అప్పుడు నహూము చెప్తుంది 650, 640 ఆ టైంలో చెప్తున్నాడు. అంటే ఆయన ప్రవచించిన తర్వాత 640, 650 మధ్యలో చెప్పాడనుకోండి. ఇంకా ఒక 30 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. ఇంకా జరగలేదు అప్పటికి. సో, 640, 650 బీసీ నుంచి 612కి రావాలి గదా! 612కి రావాలి గదా! అంటే మనము 35 సంవత్సరాల కిందకి రావాలి. 30 సంవత్సరాల కిందకి రావాలి. ఆ తర్వాత జరిగింది. వచ్చారు వాళ్ళు. మొత్తం నినివే పట్టణాన్ని, అసిరియా సామ్రాజ్యాన్ని లేకుండానే చేసాడు దేవుడు. ఇంతకీ ఇదంతా చేసింది బబులోను సామ్రాజ్యము, మాదీయుల సామ్రాజ్యమే గానీ, నహూము ఏమంటాడంటే నిజానికి చేసింది మాదీయులు గాదు, బబులోను కాదు. దేవుడే చేసాడు అని 13వ వచనంలో ఆన్సర్ చెప్తాడు. మనకు లాస్ట్ వర్సు 2వ అధ్యాయం లాస్ట్ వర్స్‌లో ఆన్సర్ చెప్తాడు. నేను నీకు విరోధినై ఉన్నాను. ఇప్పుడు దాకా నహూము మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు డైరెక్ట్‌గా దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దాకా నహూము మాట్లాడుతున్నాడు. మనకు చెప్తున్నాడు. ఏం జరగబోతుంది? ఆర్మీ ఎలా వచ్చింది? పట్టణం ఎలా పట్టబడిందనేది కదా! ఇప్పుడు ఆఖరికి దేవుడే మాట్లాడుతున్నాడు. నేను నీకు విరోధినై ఉన్నాను. సెవెంత్ పాయింటు దేవుడే విరోధి అనేటువంటిది 2:13 ఆయనే వాళ్ళకి విరోధిగా ఉన్నాడంట. ఆయనే నేను మీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములు కాల్చివేసేదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. సో, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకున్న ఎర ఏంటి? ఎర అంటే అర్థం ఏంటి? కొల్లగొట్టి సొమ్మనమాట. నువ్వు ఎక్కడెక్కడైతే కొల్లగొట్టి సంపదంతా తెచ్చావో, ఆ సంపద నీవు పట్టుకొనిన ఎరను నేను తీసేస్తానన్నాడు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. నీ దూతల శబ్దము ఇక వినపడదు. ఇందాక చెప్పాను గదా! రబ్షకే ఉన్నాడు గదా! రబ్షకే ఒక దూత. వాడెళ్ళి యెరూషలేము గోడల మీద నుంచొని హిజ్కియాని బెదిరించాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ దూతల శబ్దం ఇక వినపడదు. అంటే ఈ కింగ్‌డమ్ నుంచి అంబాసిడర్స్ ఎళ్ళటం గాని, వేరే వాళ్ళని బెదిరించడం గాని, వేరే వాళ్ళ దేశాలను నాశనం చేయటం గాని అసలు ఆ స్వరమే వినపడదంట ఇంక. వినపడదు అని లాస్ట్‌లో అన్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూడండి. నిజానికి ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేసినటువంటి భౌతికమైనటువంటి ఫోర్సెస్ నేను మరలా చెప్తున్నాను. అసిరియా సామ్రాజ్యం వెనకాల ఎలాగైతే సాతానుడున్నాడో వాడు భయంకరమైన దుర్మార్గము దేవుని రాజ్యం ఛాలెంజ్ చేసాడో ఇప్పుడు దేవుడే వచ్చాడు. దేవుడే వచ్చి లాస్ట్ మాట ఏంటి ఇక్కడ మనం మీరు గమనించారో లేదో? యెహోవా ఎవరంట? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన రాజ్యం మీదకి కానీ, ఆయన సైన్యం మీదకి కానీ ఎవరైనా భూమి మీద ఏ సామ్రాజ్యమైనా ఛాలెంజ్ చేస్తే గనక ఆయన తన సైన్యములతో వస్తాడంట. వచ్చినప్పుడు గుంట తీసి సామ్రాజ్యాన్ని మొత్తం ఆ గుంటలో పెట్టి కప్పిపెట్టి వెళ్తాడంట. సో, దాంతో మొట్టమొదటి సామ్రాజ్యం భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా లేచిన సామ్రాజ్యాన్ని సమాధి చేసాడు. సమాధి చేసింది మాదీయులు, బబులోను సామ్రాజ్యాలు అయినప్పటికి కూడా దాని వెనకాల ఉండి చేయించింది ఎవరు? యెహోవా. ఏమంటున్నాడు? నేనే నీకు విరోధినై నేనే జయించాను ఇదంతా. నినివే పట్టణము అయిపోయింది. సమాధి. నేను మీకు మరలా చెప్తున్నాను. ఈరోజు కూడా అది సమాధే.
ఈరోజు కూడా తిరిగి లేవలేదు. అంటే మరలా ఇంకా ఎప్పుడు లేవదన్నాడు. మొదటి అధ్యాయంలో నేను చెప్పాను దాని గురించి. మరలా ఈ సామ్రాజ్యం లేవటం గానీ, సమాధిలోంచి బయటికి రావటం గానీ లేదు. ఈరోజు కూడా నినివే పట్టణము నిజానికి ఆశ్చర్యం ఏంటంటే నినివే పట్టణంలో ఇప్పుడు ఏం లేదు. అలానే ఉందన్నమాట. దేవుడు తప్పకుండా అన్నీ గమనిస్తున్నాడు. ప్రతి సామ్రాజ్యాన్ని గమనిస్తున్నాడు. ప్రతి వ్యక్తిని గమనిస్తున్నాడు. మనిషి క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని, బలాత్కారాన్ని విత్తితే తప్పకుండా తిరిగి అవే చూస్తాడు. వీళ్ళు వేరే పట్టణాలను, వేరే దేశాలను ఏదైతే చేశారో ఆఖరికి వాళ్ళకి అదే జరిగింది. దేవుడు ఎలా నినివేని, ఎలా ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడో 2వ అధ్యాయంలో మనము 7 పాయింట్స్‌లో చూసాం. లాస్ట్ పాయింట్ దేవుడే విరోధిగా వస్తున్నాడనమాట. సో, దీంతో సెకండ్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఏంటి మరి? సెకండ్ చాప్టర్ అయిపోయింది. థర్డ్ చాప్టర్ ఏంటి? ఇప్పుడు థర్డ్ చాప్టర్‌లో చెప్తాడు. ఎందుకు దేవుడు వీళ్ళని నాశనం చేశాడంటే, ఈ 3వ అధ్యాయంలో మనకి కారణాలుంటాయి. వివరణ ఉంటదనమాట. ఎందుకు ఏం చేశారు ఈళ్ళు? ఈళ్ళు చేసినయి ఏంటి అనేటువంటిది మనం 3వ అధ్యాయంలో చూద్దాం. కానీ మీరు 2వ అధ్యాయం ఎండ్‌కొచ్చేటప్పటికే నిజంగా 612లో అసిరియా సామ్రాజ్యం మొత్తం కూలిపోగానే నేను అనుకుంటాను ఈ సువార్త ఎవరో ఒకళ్ళు పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ పర్వతాల మీద పరిగెట్టుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళుంటారు ఈ సువార్తని? యెరూషలేముకి తీసుకెళ్ళుంటారు. కాబట్టే 2వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి అధ్యాయం 15వ వచనం ఉండాలని చెప్పాను గదా! 15వ వచనము ఏమని చెప్తుంది మనకి? మొదటి అధ్యాయం 15వ వచనము, సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయని వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా నీ పండగలను ఆచరించుము, నీ మొక్కుబడులు చెల్లింపు. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించుడు, వాడు బొత్తిగా నాశనమాయను. సో, 2వ అధ్యాయము ఎండ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, 2వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు కదా! మీ మహిమని లేకపోతే మిమ్మల్ని అతిశయాస్పదంగా చేస్తానన్నాడు కదా! ఆ గుడ్ న్యూస్‌ని ఎవరో క్యారీ చేసుకుంటూ ఇజ్రాయెల్ దేశంలో పర్వతాల మీద అరుచుకుంటూ నినివే పడిపోయింది, నినివే నాశనం అయిపోయింది, సామ్రాజ్యాన్ని దేవుడు భూస్థాపితం చేశాడనేటువంటి సమాధాన సువార్త ప్రకటిస్తాడంట. ప్రకటించడంతో ఇశ్రాయేలీయులందరూ కూడా సంతోషంగా మరలా దేవుని మందిరానికి ఆరాధనకి వెళ్తారంట. ఆ పట్టణం అంతా కూడా మరలా పాత మహిమని చూస్తదంట. మళ్ళీ ఈ వ్యర్థుడు వాళ్ళ మధ్యలోకి రాకుండా నేను ఎప్పటికీ రాకుండా చేస్తాను అని చెప్పి మొదటి అధ్యాయం ఆఖరి వచనము, 2వ అధ్యాయం మొదటి వచనంగా ఉండాలి కాబట్టి ఆ వచనంతో గుడ్ న్యూస్‌తో ఎండ్ అయిందనమాట. సో, మనము జాగ్రత్తగా మనము గుర్తించాల్సినటువంటి అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిది భూమి మీద ఏ సామ్రాజ్యమైనా దేవుడి చేతుల్లోనే ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద సామ్రాజ్యానికైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యములు వేవేల కొలదిగా, వేవేల దూతలతో ఆయన వస్తాడు భూమి మీదకొచ్చినప్పుడు. ఒక దేవదూత చాలు 2,00,000, 3,00,000 మందిని ఫినిష్ చేసేయడానికి. మనం అసలు ఆ కంపారిజన్‌లో చేయకూడదు. బట్ యెరూషలేము బయట 1,85,000 మందిని ఒకే ఒక దేవదూత చంపాడు. మీకందరికీ తెలుసు. వీళ్ళనే అసిరియల్ని చంపాడు. హెరేబు సైన్యంతో వచ్చినప్పుడు. సో, వేవేల దేవదూతలతో వచ్చేటువంటి వాడు మన ప్రభువు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎదుట ఏ సామ్రాజ్యము నిలబడదు. ఆయన సామ్రాజ్యాన్ని గనక, ఆయన రాజ్యాన్ని గనక, దేవుని రాజ్యాన్ని గనక ఏ రాజ్యము ఛాలెంజ్ చేసినా గూడా దానికి సమాధి సిద్ధపరుస్తాడు దేవుడు. కాబట్టి మీరు దేవుని రాజ్యము వస్తదా? రాదా? భూమి మీద దేవుడు వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాడా? లేదా? అనేటువంటి క్వెషన్ మీకు అసలొద్దు. ఎందుకంటే ఆయన తన రాజ్యాన్ని తీసుకొని రాబోతా ఉన్నాడు. నంబర్ 2 రెండోదేంటంటే ఈ లోకంలో కొన్నిసార్లు దేవుడు ఈ బలాత్కారాన్ని, దుర్మార్గాన్ని మనకు ఎలౌ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటది. ఆయన జరగనిస్తున్నాడు కదా! జరుగుతుంది. నిజానికి జరగనిస్తున్నాడు కాదు, జరుగుతుంది. కానీ చేసిన ప్రతి ఒక్కళ్ళని ఆయన తీర్పులోకి తీసుకొస్తున్నాడు. చేసిన ప్రతి ఒక్కరిని తీర్పులోకి తీసుకొస్తున్నాడు. వాళ్ళకి గూడా తీర్పు తీరుస్తున్నాడు. సో, దయచేసి మనం గూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు మంచి విత్తండి, మీరు మంచి కోస్తారు. మీరు చెడు విత్తండి, మళ్ళీ తిరిగి అది మీ దగ్గరికే వస్తది కదా! గలతీయులకు రాసిన పత్రికేనా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో
మనము 6వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం. అంతే 7వ వచనంలో ఈ మాట అంటాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో, దయచేసి మనము దేవునికి భయపడుతూ దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకొని, ఆయన సంకల్పం కోసము, ఆయన రాజ్యం కోసం మనం కష్టపడితే, మనం తప్పకుండా మంచికొస్తాం. ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా మన రాజ్యము, మన సంకల్పము, మనము అని గనక విత్తడం మొదలుపెట్టామంటే తప్పకుండా మనము దేవుని యొక్క ఉగ్రతను కోస్తాం. కాబట్టి మనము నినెవేని, అసిరియా సామ్రాజ్యాన్ని చూసి మనమేం నేర్చుకోవాలంటే, మనం ఏ రోజు కూడా చెడు విత్తము. మనము దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా గానీ, దేవుని మాటకు వ్యతిరేకంగా గానీ మనమేమి చేయము. ఆయనకు సంతోషం తెచ్చేది, ఆయన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే పనులే మనం చేస్తాం గానీ, ఆయనకు వ్యతిరేకమైనది ఏది కూడా చేయము. ఒకవేళ చేస్తే గనక మీరు వ్యక్తులైనా, సామ్రాజ్యాలైనా ఆయన ఎదుట నిలబడి మీరు చేసిన పాపాలకు ఒకానొక రోజు మీరు లెక్క చెప్పాలి. ఆయన సమస్తము చూస్తున్నాడు. సో, లాస్ట్ మెసేజి మనము 3rd చాప్టర్‌లో చూస్తాము. దాంట్లో ఎందుకు ఈ సామ్రాజ్యాన్ని దేవుడు భూస్థాపితం చేశాడో మనము చూడబోతా ఉన్నాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.